ఈరోజు గోల్డ్ ప్రైస్ చూసావా ఎంత ఉందో? ఏమో అండి, రోజుకొక్క రేట్ మారుతుంది. ఇలా అయితే మనం మన కూతురికి పెళ్లి చేసినట్టే. అదే అండి, ఈ సమాజంలో బంగారం లేకుంటే చాలా తక్కువగా చూస్తున్నారు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో గ్రోక్లో మనకైతే ఇలాంటి అప్డేట్ అసలు వస్తా అనుకోలేదు. నైట్కి అప్డేట్ వచ్చేసింది. ఈ అప్డేట్ ఏంటంటే ప్రీవియస్ కి మనం వీడియోలో ఉన్న లాస్ట్ ఫ్రేమ్ కాపీ చేసుకుని వీడియో ఎక్స్టెండ్ చేసుకునే వాళ్ళం కదా, కట్ లేకుండా. బట్ మనకు వీడియోలో ఏ ఫ్రేమ్ మనకు నచ్చిందో ఆ ఫ్రేమ్ నుంటే మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట వీడియో. ఇది మాత్రం చాలా మంచి ఫీచర్. ఈ ఫీచర్ ని మనం 2 ways కి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం నార్మల్ ఇమేజ్ ఇచ్చి వీడియోని ఎక్స్టెండ్ చేద్దాం. ఒక సింగిల్ ఇమేజ్ తో 30 seconds వీడియోని క్రియేట్ చేద్దాం. ఇంకొకటి, మనం ఒక ఇద్దరు కపుల్స్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట, వాళ్ళతో మనం తెలుగు డైలాగ్స్ ఇచ్చి మాట్లాడేలా చేద్దాం. కంటిన్యూషన్ డైలాగ్స్, అలాగే లాంగ్ వీడియోస్ అనమాట సింగిల్ ఇమేజ్ తో. ఈ వీడియో కొత్త వాళ్ళకి రీచ్ అవ్వడానికి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో గైస్, ఇప్పుడు మన దగ్గర 2 ఇమేజెస్ ఉన్నాయి. ఈ 2 ఇమేజెస్ లో మనమైతే ఇప్పుడు మనకు వాయిస్ లేకుండా ఒక సీన్ అయితే క్రియేట్ చేద్దాం. ఇంకొకటి, ఈ ఇమేజ్ తో మనం డైలాగ్స్ ఇచ్చి తెలుగు డైలాగ్స్ తో మనకి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. కంటిన్యూషన్ డైలాగ్స్ వస్తుందా, డిఫరెంట్ వాయిసెస్ చేంజ్ అవుతాయా, ఎవ్రీథింగ్ మనమైతే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనమైతే ఈ ఇమేజ్ యూజ్ చేసి అయితే కంటిన్యూషన్ సీన్ అయితే క్రియేట్ చేద్దాం, మనకి ఎలాంటి కట్ లేకుండా. సో దానికోసం నేను గ్రోక్కి వెళ్తున్నా. మరి సో గ్రోక్ అయితే నేను సూపర్ గ్రోక్ అయితే తీసుకున్నా. నాకు 3 days అయితే ఫ్రీగా ఉంది. సో నేను 10 seconds లాంగ్ వీడియోని చేసుకోవచ్చు అనమాట. మీరు ఫ్రీ యూజర్స్ అయినా మీకు 480 పిక్సెల్లో మీకు ఎక్స్టెండ్ ఆప్షన్ కూడా వస్తుంది. మీరు ప్రో తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ క్వాలిటీ ఒక్కటి మీరు అడ్జస్ట్ అవుతారంటే 480 కూడా బెటర్గానే ఉంటుంది. ఇప్పుడు ఇమాజిన్కి వెళ్తున్నాం. సో ఇమాజిన్కి వెళ్ళి ఇక్కడ మీకు ఇమేజ్ వీడియో ఆప్షన్ ఉంది కదా, ప్రీవియస్గా మనకు ఇక్కడ వచ్చేదనమాట లైక్ వీడియో ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి. బట్ ఇప్పుడు మనకు ఇమేజ్ వీడియోని ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఇక్కడ మీకు వీడియో కాబట్టి ఇక్కడ ప్లస్ కొట్టి ఎడిట్ ఇమేజెస్ లేకుంటే యానిమేట్ ఇమేజా. సో మన దగ్గర ఆల్రెడీ ఇమేజ్ ఉంది కాబట్టి మనకు అవసరం లేదు. ఇప్పుడు ప్రెసెంట్ వీడియో కాబట్టి మెయిన్ టాపిక్ మనకు యానిమేట్ ఇమేజ్కి వెళ్తున్నాం. యానిమేట్ ఇమేజ్ కొడితే మనకు అప్లోడ్ చేయమని వస్తుంది. సో నేనైతే ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేస్తున్నా. సో మనకి ఇమేజ్ అప్లోడ్ అవుతుంది కదా, ఇక్కడ చూస్తే మీకు రెజల్యూషన్ అడుగుతుంది, ఎన్ని సెకండ్స్ అని అడుగుతుంది, డ్యూరేషన్. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకోకుండా మీరు ఎంత పెద్ద ప్రాంప్ట్ ఇచ్చినా మనకు అవుట్పుట్ సరిగా రాదు. ఆటోమేటిక్గా వీడియో అనేది మనకు జనరేట్ అవుతుంది. మనం ఏం చేద్దామంటే క్యాన్సిల్ కొట్టేద్దాము. మనకి ఎందుకంటే మనకు నచ్చిన ప్రకారం మనం చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని క్యాన్సిల్ కొట్టేశాను. సో నేను ఏం చేస్తున్నా అంటే కాపీ ఇమేజ్ కొడుతున్నా. కాపీ ఇమేజ్ కొట్టి చాట్ జీపీటీకి వెళ్తున్నా. చాట్ జీపీటీకి వెళ్ళి ఆ ఇమేజ్ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గ్రోక్ విజువల్స్ అయితే క్రియేట్ చేసుకుందాం 10 secondsకి. సో మనం నార్మల్ క్రియేట్ గుడ్ సీన్ ఇచ్చినా కూడా వస్తుంది బెటర్గా. బట్ మనకు నచ్చిన విధంగా చేసుకోవాలనుకుంటే మీరు చాట్ జీపీటీకి వెళ్ళి మనకి ఇలా కావాలని చెప్తే చాట్ జీపీటీ మంచి విజువల్ ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. అది మనం అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. వన్స్ మనకి ఇమేజ్ లోడ్ అయ్యాక మనం అక్కడ పేస్ట్ చేద్దాం ప్రాంప్ట్. ఇక్కడ నేను ఏం అడుగుతున్నా అంటే సజెస్ట్ గ్రోక్ 10 seconds విజువల్ ప్రాంప్ట్ షీఈ్ ఎంటరింగ్ అంటూ టెంపుల్ అని ఇస్తాను. సో జనరేట్ కొడుతున్నాం. సో జనరేట్ కొడితే మనకు విజువల్ ప్రాంప్ట్ వస్తుంది. మీరు ఇంగ్లీష్ అనే కదా తెలుగు ఇచ్చిన తీసుకుంటుంది చాట్ జీపీటీ. సో నెక్స్ట్ మనం తెలుగులో అయితే ట్రై చేద్దాము. సో కాపీ చేసుకున్నాం. మనకైతే విజువల్ ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోయింది కదా, కాపీ చేసుకొని మళ్ళీ గ్రోక్కి వెళ్తున్నాం. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. పేస్ట్ చేసి మనం ఇక్కడ జనరేట్ కొడదాం. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు ఆప్షన్స్ చూసారనుకోండి. సో మేక్ ఏ వీడియో ఎడిట్ ఇమేజ్ అని. సో మనకు మేక్ ఏ వీడియో అని కాబట్టి అది అలానే సెలెక్ట్ చేసుకొని జనరేట్ కొడుతున్నాం. జనరేట్ కొట్టాక మనకు కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే 10 seconds వీడియో కదా, కొంచెం క్వాలిటీ కానీ లేకుంటే లెంత్ ఎక్కువ కాబట్టి కొంచెం టైం తీసుకొని మనకు మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. వచ్చాక చూద్దాం మనకు అవుట్పుట్ ఎలా వచ్చిందో. సో గైస్, మనకైతే అవుట్పుట్ వచ్చింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. సో జస్ట్ తను నడుచుకుంటూ వెళ్తున్నట్టయితే మనకు బాగా వచ్చింది కదా. సో మనకు 10 seconds అదే ఫ్రేమ్లో ఉంటే బోరింగ్ ఉంటుంది. సో మనం ఇప్పుడైతే ఎక్స్టెండ్ చేసుకోవాలి. మనకు నచ్చిన ఫ్రేమ్ దగ్గర అంటే మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఈ ఫ్రేమ్ నుండి అనుకోండి, మనం ఇక్కడ నుండి ఇక్కడ దాకా తను నడుచుకుంటూ వెళ్తున్న ఫ్రేమ్ అయితే బెటర్గా ఉంది. 5 seconds దాకా ఓకే పెట్టుకొని ఇక్కడ 3 dots ఆప్షన్ ఉందా, 3 dots ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్టెండ్ వీడియో ఆప్షన్ ఉందా, ఎక్స్టెండ్ వీడియో కొట్టండి. వీడియో కొడితే మీరు ఏ ఫ్రేమ్ దాకా కావాలో అక్కడ దాకా డ్రాగ్ చేయాలి. సో మీకు కరెక్ట్ ఫ్రేమ్ రాలేదనుకోండి, మళ్ళీ ప్లే చేసుకోండి. ఇక్కడ ప్లే చేసుకొని ఆపేశారనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా మీరు చూసారంటే మూవ్ అవుతుంటుంది. నేను స్టాప్ చేయగానే అక్కడ మూవ్ అవుతుంది. కింద చూసారా? సో క్రాప్ సెక్షన్ అనేది ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది వీడియోతో పాటు. సో అలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనకు నేను ఒక 5 seconds అనుకుంటున్నాను. సో ఇక్కడ దాకా ఓకే అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ ఫ్రేమ్ మనం కాపీ చేసుకుంటున్నా.
కాపీ వీడియో ఫ్రేమ్. సో, నెక్స్ట్ చాట్‌జీపీటీకెళ్ళి సేమ్ ఇమేజ్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి సో, నెక్స్ట్ గ్రోక్ విజువల్ ప్రాంప్ట్ చెప్పనిస్తున్నా. సో, నెక్స్ట్ ఏమి ఇచ్చా అంటే నెక్స్ట్ గ్రోక్ విజువల్ ప్రాంప్ట్ కావాలి. తన ఫేస్ రివీల్ కావాలనమాట. కెమెరా కొంచెం రౌండ్‌గా తిరిగి. సో, అలా అవుట్‌పుట్ వస్తుందో లేదో చూద్దాం. మనకైతే ప్రెజెంట్ విజువల్ ప్రాంప్ట్ అయితే నేను క్రియేట్ చేస్తున్నా. సో, మనకు రెడీ అయిపోయింది. కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడికెళ్తున్నా. సో, ఈ ఫ్రేమ్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్రేమ్ చాలా మనకు మెయిన్ అనమాట. ఆ ఫ్రేమ్ నుంటే మనకు నెక్స్ట్ కంటిన్యూ అయితుంది. సో, దాని పక్కనున్న ఫ్రేమ్ అంతా కట్ అయిపోతుందనమాట. ఎక్కడి దాకా సెలెక్ట్ చేసుకున్నామో అక్కడి నుండి కంటిన్యూ అవుతుంది. వితౌట్ కట్ సింగిల్ ల్యాగ్ లేకుండా జనరేట్ కొడుతున్నాం. సో, గైస్ మనకు అవుట్‌పుట్ వచ్చేసింది గదా! ఫస్ట్ నుండి ప్లే చేస్తాను. ఫస్ట్ 5 సెకండ్స్ మనకు లాస్ట్ వీడియో అనమాట. ఇప్పుడు 10 సెకండ్స్ కొత్తగా జనరేట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ 5 సెకండ్స్ నుండి మనం ఎక్స్‌టెండ్ చేసాం. సో, రిమైనింగ్ 5 సెకండ్స్ మనకెళ్ళిపోయింది. సో, అక్కడ 5 ఇక్కడ 10 అనమాట. మొత్తం 15 సెకండ్స్ వీడియో మన దగ్గరుంది. సింగిల్ కట్ లేకుండా ఒకసారి ప్లే చేసి చూపిస్తా మీకు. గోవిందా 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 గోవిందా. సో, చూసారా తన ఫేస్ అనేది స్లోగా రివీల్ అయింది కదా! సో, ఇప్పుడు మనం ఎండ్‌కెళ్దాం. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడి నుండి మళ్ళీ ఎక్స్‌టెండ్ చేసుకోవాలనుకున్నారనుకోండి. నేనిక్కడ సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌టెండ్ కొడుతున్నా. ఈ ఫ్రేమ్ కదా! ఈ ఫ్రేమ్ మీకు ఓకే అనుకుంటే ఇక్కడి నుండి ఎక్స్‌టెండ్ చేసుకోండి. లేకుంటే ఒకసారి ప్లే చేసి సో, తన ఏజ్ కనిపించేలా చేసుకోండి. ఎందుకంటే క్యారెక్టర్ కన్సిస్టెన్సీ మనకు కరెక్ట్‌గా ఉండాలంటే తన ఫేస్ కూడా కొంచెం కనిపించేలా ఆ ఫ్రేమ్‌నైతే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫ్రేమ్ నాకు బెటర్‌గా ఉంది. 14 సెకండ్స్ అనమాట. లాస్ట్ 1 సెకండ్ మనం తీసేస్తున్నాం. కాపీ వీడియో ఫ్రేమ్ కొట్టుకొని ఇక్కడికొచ్చి పేస్ట్ చేస్తున్నాం. సో, నెక్స్ట్ విజువల్ ప్రాంప్ట్ చెప్పు తను దేవుడిని దర్శించుకుంటుందనమాట. నేను విజువల్ ప్రాంప్ట్ అడిగాను. ఈ ప్రాంప్ట్ తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేద్దాం. చూద్దాం మనకి ఇప్పుడు అవుట్‌పుట్ ఎలా వస్తుంది. ఎందుకంటే మన ఫ్రేమ్ చూసారా 2 ఫేసెస్ లాగా కనిపిస్తుంది కదా! దాన్ని ఎలా మనకు సో, మేనేజ్ చేస్తుందో కూడా చూడాలి ఇప్పుడు గ్రోకు. ఇక్కడ ఎక్స్‌టెండ్ వీడియో దగ్గర జనరేట్ కొడుతున్నా. పేస్ట్ చేసి జనరేట్ కొట్టేస్తున్నా. సో, గైస్ మనకు అవుట్‌పుట్ వచ్చింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో, మనం ఇక్కడికెళ్దాము. ఇక్కడి నుండి కదా మనకు సో, చాలా బెటర్‌గా వచ్చింది. మనకినేమో 2 ఫేసెస్ ఉన్న ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! చాలా దాని ట్రాన్స్‌ఫర్మేషన్ గాని చాలా బాగా అనిపించింది నాకు. సో, ఇలా మీరైతే ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు 24 సెకండ్స్ దాకా ఎక్స్‌టెండ్ చేసుకున్నాం. సింగిల్ కట్ లేకుండా మనము ఒక వీడియోని ఒక చిన్న సింగిల్ ఇమేజ్‌తో 24 సెకండ్స్ దాకా చేసుకున్నాం. మీరు అలానే ఎక్స్‌టెండ్ చేసుకుంటూ ఎళ్ళండి. బట్ గుర్తుపెట్టుకోండి మీరు ఒక్క ఇమేజ్‌ని మీరు 30 సెకండ్స్ కన్నా ఎక్కువ చేసుకోలేరనమాట. ఎక్స్‌టెండ్ చేసుకోలేరు. ఒకవేళ మీకు ఎక్స్‌టెండ్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్ ఉంటుంది గదా! ఆ ఫ్రేమ్‌ని మీరు ఇంకో 30 సెకండ్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకే ఇమేజ్ 30 సెకండ్స్ కన్నా ఎక్కువ చూపిస్తే బోరింగ్‌గా గూడా ఉంటుంది. సో, మీరు ఇంకొక ఇమేజ్ వేరే యాంగిల్ క్రియేట్ చేసుకొని వేరే కెమెరా యాంగిల్ ఉంటుంది గదా! హై యాంగిల్, లో యాంగిల్ అలాంటివి క్రియేట్ చేసుకొని మీరు మళ్ళీ 30 సెకండ్స్ ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చనమాట. ఇదంతా ఓకే మనకు. నెక్స్ట్ మనకు తెలుగు డైలాగ్స్ అనమాట. తెలుగు డైలాగ్స్ మనకొస్తాయా లేవా? ఇలా కన్సిస్టెన్సీ అనేది మీకు డౌట్ ఉండొచ్చు కదా! నేనిప్పుడు దాన్ని క్లారిఫై చేస్తాను. ఇక్కడ వీడియో సెక్షన్ ఉంది కదా! సో, ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. యానిమేట్ ఇమేజ్ కొడుతున్నా. ఇక్కడ నా దగ్గరున్న ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. సో, ఆటోమేటిక్‌గా మనకొక అప్‌లోడ్ అయిపోయి ఒక వీడియో అనేది రెడీ అవుతుంది. దాన్ని క్యాన్సిల్ చేసి సో, మనకు నచ్చిన ప్రకారం మనం చేసుకోవాలి. నా దగ్గర ఒక చిన్న సెంటెన్స్ ఉన్నాయన్నమాట తెలుగు డైలాగ్స్. ఇవి నేను నార్మల్ ఇండియా టైపింగ్ అనే వెబ్‌సైట్ మనం డైలీ తెలుసుకుంటాం కదా దాని గురించి. మనం రోమన్ తెలుగు నుండి మన నార్మల్ తెలుగు నేటివ్ లాంగ్వేజ్‌లోకైతే మీరు చేంజెస్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి జనరేట్ కొడుతున్నా. ఈరోజు గోల్డ్ ప్రైస్ చూసావా ఎంత ఉందో? ఏమో అండి రోజుకొక రేట్ మారుతుంది. సో, గైస్ మనకు అవుట్‌పుట్ చాలా బెటర్‌గా వచ్చింది కదా! ఇప్పుడు ఈ వాయిస్ మనకు నెక్స్ట్ ఫ్రేమ్స్‌లో వస్తుందో అది కూడా ట్రై చేస్తాను. సో, ఇక్కడికి డైలాగ్ అయితే మనకు అయిపోయిందనమాట. ఇక్కడికి స్టాప్ చేసేద్దాం. సో, ఇంతకు మించి మనం ఎక్స్‌టెండ్ చేసామనుకోండి లాగ్ అయిపోద్ది. ఇక్కడికి డైలాగ్ అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూషన్ డైలాగ్ మళ్ళీ ఇక్కడ ఇతను చెప్పాలి కదా! ఇక్కడ నేను ఎక్స్‌టెండ్ కొడుతున్నా. ఎక్స్‌టెండ్ వీడియో కొట్టి సో, మన దగ్గర ఇంకొకటి ఉందనమాట కంటిన్యూషన్ డైలాగు. ఈ డైలాగ్స్ మీరు ఇండియా టైపింగ్ అక్కడికెళ్ళి జనరేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంటే దాన్ని మీరు డివైడ్ చేసుకొని ఇట్లా డైలాగ్స్ ఇవ్వచ్చనమాట. గుర్తుపెట్టుకోండి ఇది మనం మెయిన్ సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఎక్కడి దాకా ఉందో అక్కడి దాకా. సో, ఇక్కడికి బెటర్‌గా ఉంది. జనరేట్ కొడుతున్నాం. సో, మనకు నెక్స్ట్ అవుట్‌పుట్ కూడా వచ్చిందనమాట. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాం మీకు కంటిన్యూ. మనకు సేమ్ వాయిస్ వస్తుందో లేదో మీరు ఒకసారి ట్రై చేయండి. ఈరోజు గోల్డ్ ప్రైస్ చూసావా ఎంత ఉందో? ఏమో అండి రోజుకొక రేట్ మారుతుంది. ఇలా అయితే మనం మన కూతురికి పెళ్లి చేసినట్టే. అదే అండి ఈ సమాజంలో బంగారం లేకుంటే చాలా తక్కువగా చూస్తున్నారు. సో, చాలా బెటర్‌గా సింకప్ అయ్యి వచ్చింది కదా! ఇలా మీరు ఇంకా డైలాగ్స్ ఏమైనా ఉంటే ఎక్స్‌టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. నాకైతే సేమ్ వాయిసే వచ్చింది ఇక్కడ. డిఫరెంట్ వాయిస్ కూడా కనిపియలేదు. ఒకవేళ మీకు వాయిస్ సరిగా లేదనుకుంటే మీరు గూగుల్ ఏ స్టూడియోలో ఆ వాయిసెస్ ఉంటాయి కదా! అలా ఇచ్చి మీరు డబ్బింగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో, మీ ఓన్ వాయిస్ డబ్బింగ్ కూడా చెప్పుకోవచ్చనమాట. ఇలా మీకు 2 వేస్‌గా చూపించాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.